సాయిరామ్. నేను మీ విశ్వకర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సింహద్వారం అంటే ఆ పేరులోనే ఉంది ఆ గాంభీర్యం. సింహంలా ఉండాలి ద్వారం. ప్రతి ఇంటికి కూడా సింహద్వారమే ముఖ్యం. ఇంటి చుట్టూ ఖాళీ స్థలాలు వదులుతాం. ఉత్తరంలో, దక్షిణంలో, పశ్చిమంలో, తూర్పులో. ఉత్తరం కంటే దక్షిణంలో ఖాళీ స్థలం తక్కువ ఉంటుంది, తూర్పులో పశ్చిమం కంటే ఖాళీ స్థలం ఎక్కువగా. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈ ఖాళీ స్థలాల్లోకి వెళ్ళడానికి 4 ద్వారాలు: ఉత్తరంలో, దక్షిణంలో, పశ్చిమంలో, తూర్పులో. కానీ ఎటుపక్క సింహద్వారం పెట్టుకుంటాం అంటే మన ఇంటికి రోడ్డు ఎటుపక్క ఉంది. ఇప్పుడు ఉత్తరంలో ఒక రోడ్డు ఉందనుకోండి, ఉత్తర ఈశాన్యం లేదా మధ్య ఉత్తరంలో దాన్ని సింహద్వారంగా మార్చుకుంటాం. సింహద్వారం పెట్టడంలో కొన్ని నియమాలు అంటూ ఉంటాయి. ఆ ద్వారం ఎలా ఉండాలి, సైజు ఎలా ఉండాలి, కర్ర ఏది వాడాలి, గడప ఎలా ఉండాలి, ఎటుపక్క ఫేస్ చేయాలి, అక్కడ ఆ స్థలాన్ని ఉన్న స్థానబలాన్ని బట్టి అక్కడ ఉత్తరీశాన్యంలో పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుందా, లేకపోతే ఉత్తరంలో పెట్టుకుంటూ వస్తుందా, మధ్యలో, లేదా ఉత్తరీశాన్యంలో. మనం ఇందాక అప్పుడు వేరే వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. ఉత్తర ఈశాన్యం ఎంతవరకు ఉంటుంది ఏరియా, ఉత్తరం ఎంతవరకు ఉంటుంది ఏరియా ఫంక్షనింగ్. సో ఒక 10 ఫీట్ వచ్చిందనుకోండి, ఈశాన్యం మూల నుంచి ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యం వచ్చిందనుకోండి, ఆ 10 ఫీట్లు ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. అలా ట్యూనింగ్ ఎక్కడ పెట్టుకుంటే మనకు ఆ సింహద్వారంకు మంచి ఫలితాలు ఇస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. కానీ కొంతమంది ఉత్తర ఫేసింగ్ అంటే రోడ్ ఉత్తరంలో ఉన్నప్పుడు తూర్పులో ఖాళీ స్థలం వదిలి తూర్పు కూడా దాన్ని సింహద్వారంగా మార్చుకుంటారు. అంటే ఉత్తరంలో డోర్ పెట్టినా అక్కడ రిజల్ట్ రాదు. తూర్పులో, ఆ ఇంటికి తూర్పులో సింహద్వారం పెట్టుకుంటే బాగా రిజల్ట్ వస్తుంది. అక్కడున్న స్థానబలాన్ని బట్టి అనుకుంటే అక్కడ పెట్టుకోవడమే అవుతాం. సో ఎక్కడ పెట్టుకోవాలి సింహద్వారం అనేది అక్కడున్న స్థానబలాన్ని బట్టి ఉంటుంది. అలాగే దక్షిణం వైపు, దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకోవాలా లేకపోతే దక్షిణంలో పెట్టుకోవాలా, పశ్చిమంలో అయితే పశ్చిమంలో పెట్టుకోవాలా లేదా పశ్చిమ వాయువులో పెట్టుకోవాలా అనేది ఆ స్థానబలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదో ఊరికే పెట్టేసుకున్నాం, సింహద్వారంగా గాంభీరంగా పెట్టేసుకున్నాం అంటే అది రిజల్ట్ అంతగా రాకపోవచ్చు. కరెక్ట్గా రిజల్ట్ రావాలి అంటే ఆ ట్యూనింగ్లో ఉంటుంది. మనం ఎలా యాంటీనా అడ్జస్ట్ చేస్తాం, సిగ్నల్ రావాలి కదా, వైఫై సిగ్నల్ అంటూ కరెక్ట్గా రావాలి. మోడమ్ పెడతాం, ఇంట్లో ప్రతి కార్నర్ కూడా సిగ్నల్ రాదు కదా. సో మోడమ్ మనం అడ్జస్ట్ చేసి పెట్టుకుంటాం. సో ఎవ్రీ కార్నర్, ఆ ఇంట్లో ప్రతి మూలకు కూడా సిగ్నల్ వచ్చేలాగా పెట్టుకుంటాం. అలాగే ఆ సింహద్వారాన్ని కూడా అలా సెట్ చేసి పెట్టుకుంటే ఆ రిజల్ట్స్ అన్నీ బాగా వస్తాయి. కానీ ఎటొచ్చి సమస్య అంతా కూడా ఎక్కడొస్తుందంటే ఆగ్నేయం బ్లాక్కి, నైరుతి బ్లాక్కి, వాయవ్యం బ్లాక్కి, ఈశాన్యం బ్లాక్కి. ఆగ్నేయం బ్లాక్ అంటే తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు ఉన్న స్థలాన్ని మనం ఆగ్నేయం బ్లాక్ అంటాం. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి. దక్షిణంలో ఒక రోడ్డు ఉంది, తూర్పులో కూడా ఒక రోడ్డు ఉంది. ఇక్కడ సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి, తూర్పులో పెట్టుకోవాలా లేకపోతే దక్షిణంలో పెట్టుకోవాలా, అక్కడ స్థానబలాన్ని బట్టి దక్షిణంలో పెట్టుకుంటే రిజల్ట్ వస్తుందా లేకపోతే తూర్పులో పెట్టుకుంటే రిజల్ట్ వస్తుందా అని ఆధారపడి ఉంటుంది. అలాగే ఈశాన్యం బ్లాక్లో కూడా, ఈశాన్యం బ్లాక్కి ఉత్తరంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు ఉంటుంది. ఉత్తరం వైపు సింహద్వారం పెట్టుకుంటే రిజల్ట్ వస్తుందా లేకపోతే తూర్పులో పెట్టుకుంటే వస్తుందా అన్నది కూడా ఆ స్థానబలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు? బాగా వాస్తులో అనుభవం ఉన్న వాళ్ళు, స్థానబలాన్ని రీడ్ చేయగలిగిన వాళ్ళు చెప్పగలరు. అలాగే నైరుతి బ్లాక్కి దక్షిణంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు. ఇక్కడ పశ్చిమంలో పెట్టుకుంటే బాగా వస్తుందా, దక్షిణంలో పెట్టుకుంటే వస్తుందా? మనం ఇందాక అనుకున్నట్టుగా స్థానబలాన్ని అనుసరించి పెట్టుకుంటే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. లేకపోతే మేము ఇక్కడే పశ్చిమంలో పెట్టుకున్నామండి లేదా దక్షిణంలో పెట్టుకున్నాం, అసలు రిజల్టే రావట్లేదు, ఏదో కొద్దిగా వస్తుంది అంటే సిగ్నల్స్ అలా కొద్దిగా వస్తాయి. కానీ ఫుల్ సిగ్నల్ రావాలంటే ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే వాయవ్యం బ్లాక్కి ఉత్తరంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆ స్థానబలాన్ని బట్టి పశ్చిమంలో పెట్టుకుంటే బాగుంటుందా లేకపోతే సింహద్వారం ఉత్తరంలో పెట్టుకుంటే బాగుంటుందా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ కరెక్ట్గా మనం
స్థానబలాన్ని బట్టి ఎక్కడ పెడితే బాగుంటుంది, సింహద్వారం మొత్తం ఇంటి రిజల్ట్ అంతా కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది. అందుకే దాన్ని సింహద్వారం అన్నారు. ఇంట్లోకి అంతా కూడా మంచి వైబ్రేషన్ రావాలంటే ఆ ద్వారం గుండానే వస్తాయి. కాబట్టి ఆ ట్యూనింగ్లో ఉంటుంది. కరెక్ట్గా ట్యూన్ చేసి పెట్టుకుంటే ఆ స్థలంలో ఆ గుమ్మం అలా పెట్టేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. సాయి రక్ష.